కొంచెం కాస్త ఇచ్చాడు. ఇంట్రడక్షన్లో సి లాంగ్వేజ్లో అసలు మనకి సి లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ముందే ఉండాలి. సి లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనకి ముందు కంప్యూటర్ ఉండాలి. కంప్యూటర్ ఓకే. కంప్యూటర్కి బేసిక్గా ఏముంటాయి? ఫస్ట్ కంప్యూటర్కి బేసిక్గా హార్డ్వేర్, సాఫ్ట్వేర్. హార్డ్వేర్ అంటే ఏంటి? మీకు హార్డ్వేర్ తెలుసు కదా, గుర్తుందా లేదా? హార్డ్వేర్ రిఫర్స్ టు ఏ టాంజిబుల్ కాంపోనెంట్స్. టాంజిబుల్ అంటే టచబుల్. మనం టచ్ చేసి దాన్ని ఫీల్ అయ్యే వాటిని హార్డ్వేర్ అంటారు. tangible components. సింపుల్ గా అంటే which can be a touchable. ఏటినైతే మనం టచ్ చేయగలుగుతామో వాటిని హార్డ్వేర్ అంటారు. రన్నింగ్ నోట్స్ రాస్తాము. ఏదైనా which can be a, అందుకే రాస్తున్నాను. వీటికి ఎగ్జాంపుల్ ఏంటి? మనకి హార్డ్వేర్కి ఎగ్జాంపుల్ ఏంటి? కీబోర్డ్, మౌస్, మానిటర్, సిపియు. అసలు కంప్యూటర్లో ఉండే అన్ని మనకి ఎగ్జాంపుల్సే కదా. ఈ 4 మనకి ఎగ్జాంపుల్స్ అవుతాయి. అదే సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ విచ్ కెనాట్ బి టచ్డ్. సాఫ్ట్వేర్ని టచ్ చేయలేము కదా. ఇదేంటి? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు హార్డ్వేర్. ఇది మనకు తెలుసు కదా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? సాఫ్ట్వేర్కి కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్సే కదా. ఇదేంటి? కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా. ఓకే. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని సాఫ్ట్వేర్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? విండోస్ 10, 19, 20, 23 వచ్చింది, 13 ఉన్నాయి, 7 ఉన్నాయి. వీటిని సాఫ్ట్వేర్ అంటాము. ఓకే. సాఫ్ట్వేర్లో మళ్ళీ టైప్స్ ఏంటి? మనకి సాఫ్ట్వేర్లో కూడా టైప్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఏంటి? ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్ వస్తుంది, రెండోది అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ వస్తాయి. సిస్టమ్ సాఫ్ట్వేర్లో 2 టైప్స్ ఉన్నాయి కదా. అదేంటి? సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ లేకుండా అసలు సాఫ్ట్వేర్ అనేది లేదు. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు మీకు ఒక ఐడియా రావాలి, అది లేకుండా అసలు కంప్యూటరే లేదు. సిస్టమ్ సాఫ్ట్వేర్ లేకుండా కంప్యూటరే లేదు. మనకి సిస్టమ్స్ తోటి ఏది ఉంటేనే మనకు కంప్యూటర్ ఆన్ అవుతుంది. కాదు, ఓఎస్
ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని షార్ట్ కట్ వచ్చేసి ఓఎస్ అంటాము. ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మనకి సిస్టమ్ అసలు ఆన్ అవ్వదు. ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే కదా మనకి సిస్టమ్ ఆన్ అయ్యేది. దీనికి ఎగ్జాంపుల్స్ ఏమిటి? ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమే. సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఆపరేటింగ్ సిస్టమే ఎగ్జాంపుల్ అనమాట. కానీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏంటి? ఇది ఒక దాన్ని నేర్చుకోవడానికి, అంటే ఎగ్జాంపుల్ టాలీ తీసుకున్నాం అనుకో. టాలీ అంటే ఇప్పుడు అకౌంటింగ్ చేస్తాం కదా, టాలీ అకౌంటింగ్కి కదా. అదే ఈ అకౌంటింగ్ చేయడానికి యూస్ చేసేది అప్లికేషన్ సాఫ్ట్వేర్. దీనికి ఇంకొకటి ఒరాకిల్ తీసుకుందాం. ఇదేంటి? డేటాబేస్కి. లేదు ఆటోక్యాడ్ తీసుకుందాం. ఆటోక్యాడ్ వచ్చేసి డిజైనింగ్కి, కన్స్ట్రక్షన్స్ చేస్తుంటాము, డిజైన్స్ చేయడానికి ఆటోక్యాడ్ని యూస్ చేస్తాం అన్నమాట. ఇవి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అవుతాయి. కానీ ఇది మాత్రం ఓఎస్ మాత్రం సిస్టమ్ సాఫ్ట్వేర్. ఈ ఓఎస్ లేకుండా మనకి ఏది జరగదు. అసలు సిస్టమ్ మనకి కనిపించదు కూడా. ఇలా బ్లాంక్గా కనిపిస్తూ ఉంటుంది సిస్టమ్. ఓకేనా? అదే ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కదా. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కదా. చాలా ప్రోగ్రామ్స్ ని కలెక్ట్ చేసుకొని ఇదొక సాఫ్ట్వేర్. కలెక్షన్ ఆఫ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఈ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని మనము కలెక్ట్ చేసుకొని ఉంచుతాము. అదే ఓఎస్. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్. కంప్యూటర్కి యూజర్కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్గా యాక్ట్ చేయడానికి మాత్రమే ఓఎస్ యూజ్ అవుతుంది. ఈ ఓఎస్ యూజ్ అవ్వకపోతే మనకి సిస్టమ్ ఇలా కనిపించదు. ఓకేనా? సిస్టమ్ ఇలా కనిపిస్తుందా? కనిపించదు కదా. కనిపించకపోతే అలాంటప్పుడు మనము ఏమి చూడలేము. అలా బ్లాంక్ చూస్తాము, లేకపోతే ఇలా బ్లాంక్ చూస్తాము. ఫస్ట్ జనరేషన్లో మనం కంప్యూటర్ని వాడినప్పుడు పెద్ద కంప్యూటర్ ఉంది, 5100 స్క్వేర్ ఫీట్ కంప్యూటర్. ఆ కంప్యూటర్ మనకి ఎలా కనిపిస్తుంది? ఎక్కడైనా ఇన్పుట్ ఇచ్చింది కానీ అవుట్పుట్ వచ్చింది కానీ కనిపిస్తుందా? కనిపించదు కదా. అలా ఉండిపోద్ది. అదే ఓఎస్ని బిల్డ్ చేశాం కదా. బిల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. ఓకేనా? సి లాంగ్వేజ్ కోసమే ఓఎస్ అనేది కనుక్కున్నాము. ఓకే, ఇంటర్ఫేస్లో ఇది పనిచేస్తుంది కదా. నెక్స్ట్ ఈ ఓఎస్ ఏం చేస్తుంది? మనకి ఇంటర్ఫేస్గా పనిచేసేటప్పుడు ట్రాన్స్లేటర్స్ దీంట్లో ఉంటాయి. ట్రాన్స్లేటర్స్ ఎందుకు యూజ్ అవుతాయి మనకి? ట్రాన్స్లేటర్స్ ఏమంటే, ఒకటి కంపైలర్, రెండు ఇంటర్ప్రెటర్, మూడోది కూడా ఉంది. మూడోది ఏంటంటే అసెంబ్లర్. ఈ రెండేమో ఓఎస్లో మనకి మనం రాసిన ఫంక్షన్స్ ఉంటాయి కదా. వీటిలో ఫంక్షన్స్ రాస్తాం కదా. సెట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కదా. ఆ ప్రోగ్రామ్స్ ఏంటి? ఫంక్షన్స్ రాస్తాము. కొన్ని ఫంక్షన్స్ రాస్తాము. ఫంక్షన్స్ రాసినప్పుడు ఆ ఫంక్షన్స్ని
ట్రాన్స్లేట్ చేయాలి కదా. ట్రాన్స్లేట్ చేయకపోతే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది? ఇలా అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ ఇలా మారాలి అని అంటే దానికి మనకి ట్రాన్స్లేటర్ ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా కావాలంటే అప్పుడు ఈ ఫంక్షన్స్ని ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. ఇది అసెంబ్లర్ అనేది కూడా ఒక లెవెల్లో, ఈ 3 లాంగ్వేజెస్ అనేవి మనకి ఒక లెవెల్లో మొత్తాన్ని మిషన్ కోడ్ని, హై లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి, అసెంబ్లర్ లాంగ్వేజ్ని మిషన్ కోడ్లో కన్వర్ట్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం రాస్తున్నాం కంప్యూటర్ లాంగ్వేజెస్ ఏంటి? కంప్యూటర్ లాంగ్వేజెస్ కంప్యూటర్ లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్ ఏంటి? కంప్యూటర్కి ఏమవుతుంది? జీరోస్ వన్స్, ఈ రెండే అర్థం కాదు, ఇంకేం అర్థం కాదు. అంటే జీరోస్ వన్స్ అంటే మిషన్ కోడ్, అది మిషన్ కోడ్ లాంగ్వేజ్ ఒకటి. నెక్స్ట్ మిడిల్లో వచ్చి అసెంబ్లర్, అసెంబ్లీ లాంగ్వేజ్ ఒకటి. ఓకేనా? ఆ తర్వాత మనకి ఓఎస్ వచ్చింది కదా, దీనికి ఏమొచ్చినాయి అంటే ఇంటర్ప్రెటర్ అను ఇది కంపైలర్ వచ్చింది కదా. ఇవి వచ్చినాయి చూడండి. మిషన్ లాంగ్వేజ్లో దీన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. ఓకే, మూడోది హై లెవెల్ లాంగ్వేజ్. మిషన్ కోడ్లో ఏం చేశారు? దీనికి అర్థమయ్యేది జీరోస్ వన్స్, అంతే కదా. ఈ 0 1s అనేది మిషన్ కోడ్ ఫస్ట్ జనరేషన్లో మనము ఫస్ట్ జనరేషన్లో కంప్యూటర్కి అర్థమయ్యేది 0 1 కదా. ఆ 0 1ని కన్వర్ట్ చేసుకొని అక్కడ దాన్ని, అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. పెద్ద ప్రాసెస్ అయ్యేసరికి దీన్ని మనము మళ్ళీ మోడిఫికేషన్కి వచ్చాము. మోడిఫికేషన్కి వచ్చినప్పుడు ఇక్కడ మిడిల్లో వచ్చేసి అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది వచ్చింది. ఓకేనా? ఏంటి, ఒక దాన్ని కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ కూడా మనకి ట్రాన్స్లేటర్ అవసరమైంది. ఎందుకు? ఇక్కడ లాంగ్వేజ్ వేరే అవుతుంది కాబట్టి ట్రాన్స్లేటర్ యూజ్ అయింది. ట్రాన్స్లేటర్ ఏంటి? ఈ అసెంబ్లీ లాంగ్వేజ్లో అసెంబ్లర్ అనేది ట్రాన్స్లేటర్, అసెంబ్లర్ ట్రాన్స్లేటర్. అదే నెక్స్ట్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు అసలు ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్కి మాత్రం హై లెవెల్ లాంగ్వేజ్ వచ్చు. అంటే ఇంగ్లీష్, హై లెవెల్ అంటే మ్యాక్సిమం ఇంగ్లీష్ అయింది. ఇతనికి ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు, ఇతనికి తెలుగు మాత్రమే వచ్చు. ఓకే, ఇతనికి తెలుగు వచ్చు, ఇతనికి ఇంగ్లీష్ వచ్చు. వీళ్ళిద్దరు కమ్యూనికేట్ అవ్వాలంటే, ఓకేనా, వాయిస్ ఎలా యాక్ట్ చేస్తుంది? ఇంటర్ఫేస్గా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ వాయిస్కి హై లెవెల్ ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, ఈ రెండు వచ్చు. ఈ రెండు లాంగ్వేజెస్ వచ్చినాయి కాబట్టి ఇది వర్క్ చేస్తుంది. దీనికి ఇంటర్ఫేస్గా బిహేవ్ చేస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఓన్లీ సిస్టమ్ ఉంది. ఓకే, ఈ సిస్టమ్ ఉంది. సిస్టమ్కి ఏమొచ్చు? 0 మిషన్ కోడే వచ్చు. అవునా? అంటే ఈ లాంగ్వేజే వచ్చు, మిషన్ కోడే వచ్చు. మిషన్ కోడ్ వచ్చినప్పుడు ఈ సిస్టమ్కి, దీనికి వాయిస్కి తెలియాలి కదా, హై లెవెల్ లాంగ్వేజ్ తెలియాలి, మిషన్ కోడ్ తెలియాలి. అప్పుడు ఇది ఏం చేస్తుంది? వాయిస్ ఏం చేస్తుంది? మిషన్ కోడ్గా కన్వర్ట్ చేసి, వేటిని యూస్ చేసి కన్వర్ట్ చేస్తుంది మిషన్ కోడ్గా? కంపైలర్ని, ఇంటర్ప్రెటర్ని. ఈ రెండింటిని యూస్ చేసి
మనకి ఇది కన్వర్ట్ చేస్తుంది మిషన్ కోడ్గా. ఓకేనా ఓఎస్. ఈ కంపైలర్ అంటే ఏంటి అసలు? కంపైలర్ ఏం చేస్తుంది అంటే పేజ్ బై పేజ్ కన్వర్ట్ చేస్తుంది. పేజ్ బై పేజ్ కన్వర్ట్ చేస్తుంది. అదే ఇంటర్ప్రెటర్ అంటే లైన్ బై లైన్. మనకి లైన్ బై లైన్ ఇంపార్టెంటా, పేజ్ బై పేజ్ ఇంపార్టెంటా? మన లైన్ బై లైనే ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి లైన్లో ఫంక్షన్లో ప్రతి లైన్ ఎర్రర్ని చెక్ చేసుకోవాలి కదా. ఎర్రర్ని చెక్ చేసుకోవాలంటే అప్పుడు ఈ ఓఎస్లో ఉన్న కంపైలర్ ఇంటర్ప్రెటర్ మనకి బాగా యూజ్ అవుతుంది. దానికన్నా అన్నిటికంటే ఇంటర్ప్రెటర్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా?